మకర రాశి వారికి డబ్బు సంపాదించేందుకు ఈ సెప్టెంబరు మాసంలో కొత్త మార్గం దొరుకుతుంది. మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం మంచి అవకాశం. కొంతమంది తమ వృత్తి, ఆర్థిక జీవితంలో ఉన్నత శిఖరాలను సాధిస్తారు. భావోద్వేగ మద్దతు మీ భాగస్వామితో బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మంచి ఆరోగ్యానికి జీవనశైలిలో సమతుల్యత అవసరం. ప్రేమ సెప్టెంబర్ నెలలో మీ ప్రేమ జీవితంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. మీరు నిబద్ధతతో బంధంలో ఉంటే మీరు మీ భాగస్వామి మీ బంధాన్ని బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. ఒకరితో ఒకరు నిర్మోహమాటంగా సంభాషించండి. ఇది అపార్థాలను తొలగించడానికి మీకు సహాయపడుతుంది. ఒంటరి మకర రాశి జాతకులు సామాజిక కార్యక్రమం లేదా స్నేహితుల ద్వారా కొత్త వారిని కలుస్తారు. కొత్త అనుభవాలను స్వీకరించడానికి, కొత్త వ్యక్తులను కలవడానికి ఈ నెల మంచి సమయం. కెరీర్ సెప్టెంబర్ నెల మీకు కెరీర్ పరంగా మకర రాశి వారికి మంచిది. మీరు చాలా ప్రేరణ పొందుతారు. కొత్త సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. ఇది మీరు ముందుకు సాగడానికి, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ నెల మొత్తం సిద్ధంగా ఉండండి. మీ కెరీర్ ఎదుగుదలలో మీ సర్కిల్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి కొత్త వ్యక్తులతో కలవడానికి వెనుకాడకండి. మీ విజయానికి అవసరమైన కృషి, పట్టుదలను విస్మరించొద్దు. వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపైనే మీ దృష్టిని పెట్టండి. ఆర్థిక మకర రాశి వారు ఈ సెప్టెంబర్ నెలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మీ సరైన ప్రణాళిక, నిర్ణయం ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడానికి లేదా డబ్బు ఆదా చేయడానికి ఇది మంచి నెల. ఈ నెలలో మీరు ఆకస్మిక ధన లాభాలు లేదా డబ్బు సంపాదించేందుకు కొత్త అవకాశాలను పొందవచ్చు. ఇది ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఖర్చును నివారించడం, మీ బడ్జెట్ను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి నిపుణులను సంప్రదించండి. మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది మీకు మనశ్శాంతిని కూడా ఇస్తుంది. ఆరోగ్యం ఈ మాసంలో మకర రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవనశైలిలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు శక్తివంతంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. క్వాలిఫైడ్ మెడిటేషన్ సహాయంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను గుర్తించి అవి పెద్దవి కాకుండా నివారించడానికి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య పరీక్షలు కూడా ఎప్పటికప్పుడు చేసుకోవాలని గుర్తుంచుకోండి. సంతోషంగా ఉండటానికి మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.